హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ మీల్ మేకర్ కీమా కర్రీ. వెజ్ని ఇష్టపడే వాళ్ళకి సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. ఈ కీమా కర్రీ సూపర్ టేస్టీగా ఈజీగా తయారు చేసుకుందాము. దీనికోసం మీల్ మేకర్ని ఒక కప్పు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని బాగా వేడిగా ఉన్న నీళ్ళని పోసుకోవాలి. ఇవి మునిగే వరకు ఇలా వేడి నీళ్లు పోసేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసేసి ఒక పావు గంట పాటు వీటిని ఆ వేడి నీళ్ళల్లో నాననివ్వాలి. స్పూన్ తోటి కొంచెం మిక్స్ చేసేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు పావు గంట పాటు వీటిని ఇలా నాననివ్వాలి. ఆ తర్వాత వీటిని వాటర్లోంచి తీసేసి ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని 1 or 2 పల్స్ ఇచ్చి వీటిని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ తక్కువైతే బాగోదండి, ఇలా కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 స్పూను జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం వేయించాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరిగి ఉంచుకొని వేసుకోవాలి. చూడండి, 1 కప్పుకు నిండుగా ఉండేలాగా వేసుకోవాలి. ఇవి వీలైనంత సన్నగా తరగటానికి ట్రై చేయండి. చాలా బాగా గుజ్జులాగా వస్తుంది మనకి కర్రీ. చూడండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత 2 టమాటోల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఫ్లేమ్ వచ్చేసి సిమ్ ఆర్ మీడియంలో ఉంచి వీటిని వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగాలి. టమాటోలు కాస్త గుజ్జులాగా తయారయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాలు చక్కగా ఆనియన్స్కి టమాటోస్కి బాగా పట్టేలాగా వీటిని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ చేసి ఉంచుకున్న మీల్ మేకర్ కీమానంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో ఉంచి కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ మసాలాలు కూడా చక్కగా ఈ కీమాకు కూడా పట్టాలి. ఈ విధంగా కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ 100 ml వరకు వాటర్ను పోసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ, గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు తగినట్లుగా సరి చూసుకుని వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మిక్స్ చేసేసి ప్లేట్తో ఇలా కవర్ చేసేసి చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొద్దిగా పుదీనాని వేసుకోవాలి. తర్వాత 1 స్పూను పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ వేసుకోవాలి. ఇది కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కొంచెం లిక్విడిటీగా ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఆరాక ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఇలాగే వదిలేద్దాం. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం దగ్గరగా అయింది. ఈ విధంగా ఉంటే మనకి చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా కలుపుకొని తింటానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. తర్వాత ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ తోటి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, వెజ్ ప్రియులకి నోటికి పండగే ఈ కీమా కర్రీ చాలా బాగుంటుంది. అన్నిటిలోకి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.